హలో ఎవ్రీవన్. భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలంటే వేరే దేశాలు సైతం మొగ్గు చూపుతూ ఉంటారు. అలాంటిది వేరే వాళ్ళ కల్చర్ని భారతదేశంలోకి తీసుకొని వచ్చి భారతదేశంలో పార్టీల ద్వారా సభ్యత సంస్కారం మర్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు డబ్బున్న బడాబాబులు. అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ గురించి సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. సాధారణంగా డబ్బున్న పిల్లలు స్టార్ సెలబ్రిటీస్ వీకెండ్స్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి? రేవ్ పార్టీలో ఏం చేస్తారు? రేవ్ పార్టీకి వెళ్ళాలి అంటే ఎంత డబ్బులు కట్టాలి? అసలు రేవ్ పార్టీలో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డ్యాన్స్ చేస్తారా? రేవ్ పార్టీ అంటే ఖచ్చితంగా డ్రగ్స్ ఉండాల్సిందేనా? ఇలాంటి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట్లో రేవ్ పార్టీ అంటే ఫ్రెండ్స్తో సరదాగా జరుపుకునే ఒక పార్టీ లాంటిది అని, కూల్ డ్రింక్స్ స్నాక్స్తో మ్యూజిక్ ప్లే చేసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళని, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డ్యాన్స్ చేసేవాళ్ళని. కానీ రాను రాను ఆ కల్చర్ని యువత మార్చేసిందని, రేవ్ పార్టీ పేరిట గబ్బు గబ్బు పనులు కూడా చేస్తూ వస్తున్నారు అని. అంతేకాకుండా రేవ్ పార్టీలో యువతే కాకుండా బడా పొలిటీషియన్స్, స్టార్ సెలబ్రిటీస్, వయసు అయిపోయిన అంకుల్స్ కూడా పాల్గొంటూ అమ్మాయిలతో రాసుకొని పూసుకొని తిరుగుతూ అసభ్యకర ప్రవర్తనలతో ఎంజాయ్ చేసే పద్ధతిని తీసుకొని వచ్చారు అని జనాలు మాట్లాడుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.